నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, వైశాఖ అమావాస్య ఏ రోజు వస్తుంది? మే 26 లేదా 27? వైశాఖ మాసం అమావాస్య రోజున చేయవలసిన ప్రత్యేక పూజా విధానం. ఈ పద్ధతిని నమ్మకంతో ఆచరించండి. కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటుంది. సకల సిరి సంపదలు వస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. భక్తితో కూడిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదట అమావాస్య తేదీ గురించి తెలుసుకుందాం. కొంతమంది క్యాలెండర్ల ప్రకారం ఈ నెల 26వ తారీఖు ఉదయం 11 గంటల 10 నిమిషాల వరకు చతుర్దశి ఉంది. అంటే 26వ తారీఖు రాత్రి అమావాస్య ఉంటుంది. అంటే 27వ తారీఖు అమావాస్య ఉదయం వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి పూజాది కార్యక్రమాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే, పూజలు రాత్రిపూట చేసేవారు 26వ తారీఖు రాత్రే చేయాలి. పూజలు ఉదయం చేసేవారు 27వ తారీఖు ఉదయమే చేయాలి. ఈరోజు రావి చెట్టుకి దీపారాధన చేసే విధానం గురించి తెలుసుకుందాం. రావి చెట్టు వద్ద ఒక ప్రమిదలో ఆవ నూనె వేసిన కనీసం 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలను దీపానికి సమర్పించి దీపారాధనకి నమస్కారం చేసుకోవాలి. రావి చెట్టుకు కనీసం 3 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా వైశాఖ అమావాస్య రోజు చేయటం వలన సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు, సకల సిరి సంపదలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజు ఇంట్లో చేసుకునే మరో పూజా పద్ధతి తెలుసుకుందాం. ఈ రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా ఆవ నూనె ఉపయోగించాలి. దీపారాధన ప్రమిదలో ఒక యాలక్కాయ మరియు 2 లవంగాలు వేసి వెలిగించండి. ఇలా వెలిగించటం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వెనకటి రోజుల్లో మనస్ఫూర్తిగా ప్రేమలు, అభిమానం ఉండేవి. ఇప్పుడు పక్కవారు బాగున్నారు అంటే ఓర్వలేకపోతున్నారు. నకిలీ నవ్వులు ఎక్కువగా మారాయి. చుట్టుపక్కల ఇబ్బందులు, అసూయ, నరదృష్టి ఇవన్నీ మన జీవితాల్లోకి ప్రవేశించాయి. అందుకే ఇవన్నీ పోగొట్టుకునేందుకు ఈ పద్ధతులు మన పెద్దలు సూచించారు. యాలక్కాయ, లవంగాలు ఇవి శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ఈ అమావాస్య రోజు శ్రద్ధతో, మనస్ఫూర్తితో ఈ పూజను చేసి చూడండి. మీ ఇంటి వారందరూ సుఖంగా, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెప్తున్నారు. ఇది మానసిక శాంతిని, దైవ కటాక్షాన్ని అందించే పరిపూర్ణ పద్ధతులు. వైశాఖ అమావాస్య రోజు ఈ విధంగా పూజ చేయండి. కలిసి ఉండే కుటుంబానికి శుభం, నెగటివిటీ నివారించే పద్ధతి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.